తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ టవర్స్ పథకంపై ప్రజల్లో నెలకొన్న సందేహాలను నివృత్తి చేసేందుకు ప్రత్యేక కాల్ సెంటర్ను ఏర్పాటు చేశారు. హౌసింగ్ బోర్డు కార్యాలయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ హెల్ప్ లైన్ను ప్రారంభించారు. ఈ పథకానికి సంబంధించి ఎలాంటి అపోహలకు తావు లేకుండా పూర్తి సమాచారం అందించడమే లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ప్రజలు దళార్లను నమ్మకుండా నేరుగా ప్రభుత్వం నిర్దేశించిన నెంబర్కు ఫోన్ చేసి అధికారిక సమాచారం పొందాలని సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి సంకల్పానికి అనుగుణంగా తొలి విడతలో 16 నియోజకవర్గాల్లో 7,680 ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని పొంగులేటి తెలిపారు. అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హుల సంఖ్య ఎక్కువగా ఉంటే లాటరీ ద్వారా పారదర్శకంగా ఇళ్లను కేటాయిస్తామని వెల్లడించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు తెరలేపారు. ఏసీబీ అధికారులమంటూ ఫోన్ కాల్స్ చేసి ఎన్పీడీసీఎల్ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకున్నారు. ముందుగా పై అధికారులకు కాల్ చేసి కాన్ఫరెన్స్ కాల్స్ ద్వారా క్రింది స్థాయి ఉద్యోగుల మొబైల్ నెంబర్లను సేకరించారు. ఈ క్రమంలో లైన్ ఇన్స్పెక్టర్ శివశంకర్ కు ఏసీబీ అధికారులమంటూ ఫోన్ చేసి వివిధ ఆరోపణల పేరుతో తీవ్రంగా బెదిరించారు. వారి మాటలను నమ్మిన శివశంకర్ భయోందోళనకు గురై సైబర్ నేరగాళ్లు సూచించిన బ్యాంక్ ఖాతాలో 1.5 లక్షలు జమ చేశారు. అనంతరం బ్యాంక్ సిబ్బంది అప్రమత్తం చేయడంతో తాను మోసపోయిన విషయం బాధితుడికి తెలిసిందే. 4 రోజుల క్రితం జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి రావడంతో బాధితుడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఖమ్మం జిల్లా విఎం బంజర్ బస్టాండ్ ఇన్ గేట్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. డీసీఎం వ్యాన్ ను కొత్తగూడెం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. డీసీఎం వ్యాన్ డ్రైవర్ స్వల్ప గాయాలు కావడంతో చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. బస్టాండ్లోనికి వచ్చే క్రమంలో బస్సు డ్రైవర్ వేగంగా మలుపు తిప్పడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఆర్టీసీ బస్సు డీసీఎం ముందు భాగాలు ధ్వంసమయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిర్మల్ జిల్లా బాసరా శారదానగర్ కాలనీలో దొంగలు హల్చల్ చేశారు. ఫేక్ రావు అనే వ్యక్తి తన ఇంటికి తాళం వేసి కుటుంబంతో కలిసి ధర్మాబాద్కు వెళ్లాడు. ఇది గమనించిన కొందరు దుండగులు తాళం పగలగొట్టి ఆ ఇంట్లోకి చొరబడి 2 తులాల బంగారం, 15 తులాల వెండి, 5,000 నగదు ఎత్తుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలను సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వికారాబాద్ జిల్లా తాండూరులోని తెలంగాణ గురుకుల బాలికల పాఠశాలలో కార్గిల్ విజయ్ దివస్ ను ఘనంగా నిర్వహించారు. దేశ రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన అమర జవాన్లకు జ్యోతి ప్రజ్వలన చేసి శ్రద్ధాంజలి ఘటించారు. సైనిక త్యాగాలను స్మరిస్తూ పాఠశాలలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థులు దేశభక్తిని చాటే ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా 28 సంవత్సరాలు భారత సైన్యంలో సేవలందించిన మాజీ సైనికుడు అమీనుల్లా ఖాన్ను ఘనంగా సన్మానించారు. నల్గొండ జిల్లా దేవరకొండలో పోలీసులు మెరుపు దాడులు చేశారు. బస్టాండ్, లాడ్జ్, కిరాణం, పాన్ షాపులో డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు జరిపారు. గంజాయి, మత్తు పదార్థాలు విక్రయించిన, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు పోలీసులు. నల్లగొండ జిల్లా నార్కట్పల్లి మండలం చెరువుగట్టు పుణ్యక్షేత్రంలో అగ్ని ప్రమాదం జరిగింది. నంది విగ్రహం వద్ద ఉన్న షాపులలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. క్షణాల్లో మంటలు భారీగా వ్యాపించడంతో 15 షాపులు పూర్తిగా దగ్ధమయ్యాయి. భారీగా ఆస్తి నష్టం సంభవించింది. ప్రాణ నష్టం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. మంటలను అదుపులోకి తీసుకురావడానికి ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగిందని అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ప్రజల ఆరోగ్య భద్రతే లక్ష్యంగా చేపడుతున్న సంజీవని పథకాన్ని ఆగస్టు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. మీ ఆరోగ్యం మీ బాధ్యత అని ప్రజలకు పిలుపునిచ్చిన ఆయన ప్రభుత్వం అందించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలోని ఆస్పరిలో నిర్వహించిన సంజీవని కార్యక్రమం బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ప్రజారోగ్య పరిరక్షణకు ఆధునిక సాంకేతికతను జోడించి రూపొందించిన ఈ ప్రాజెక్టు విశిష్టతలను ప్రజలకు వివరించారు. విద్య, వైద్యంపైనే ప్రతి కుటుంబం అధికంగా ఖర్చు చేస్తున్న నేపథ్యంలో ప్రజల ఆరోగ్య బాధ్యతను ప్రభుత్వమే స్వీకరించేలా సంజీవనిని తీర్చిదిద్దామని తెలిపారు. ఈ పథకంలో భాగంగా ప్రతి పౌరునికి ఒక డిజిటల్
హెల్త్ ప్రొఫైల్ రూపొందించి కుటుంబ సభ్యులందరికీ హెల్త్ ఐడీలు జారీ చేస్తామని చెప్పారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రజల ఆరోగ్య సమాచారాన్ని ఒకే వేదికపై అనుసంధానం చేస్తామని వివరించారు సీఎం చంద్రబాబు. ఎర్రచందనం అక్రమ రవాణా ముఠాలకు సహకరిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించే ప్రసక్తే లేదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్రంగా హెచ్చరించారు. స్మగ్లింగ్ కు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపుతామన్నారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వ అధికారుల పాత్ర ఉన్నట్లు తేలితే మరింత కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. ఎర్రచందనం అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టేందుకు ఆపరేషన్ అరణ్యను ఎప్పటికప్పుడు సమీక్షిస్తానని ఆయన తెలిపారు. కడప జిల్లా అవధూత కాచినాయన మండలంలో కోటిన్నర ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్న ఘటనపై ఆయన అటవీ పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడారు. ఈ కేసుకు సంబంధించి 2 అంతర్రాష్ట్ర స్మగ్లర్లతో పాటు వారికి సహకరించిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ను అరెస్టు చేసినట్లు అధికారులు పవన్ కు వివరించారు. ఈ కేసు వెనుక బెంగళూరు, హర్యానా, కోల్కతా కేంద్రాలుగా పనిచేస్తున్న ప్రధాన సూత్రధారులు ఉన్నట్లు గుర్తించామన్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ప్రధాన సూత్రధారులను వెంటనే అరెస్టు చేయాలని పవన్ అధికారులను ఆదేశించారు. నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్కి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. దీనిపై వైఎస్ జగన్ స్పందించారు. ఇది ఎన్డీఏ ప్రభుత్వంలో జవాబుదారీతనానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ఇదే నైతికతను ఏపీలోనూ ప్రదర్శించాలని ఎక్స్ వేదికగా ఆయన డిమాండ్ చేశారు. డిఎస్సీ పరీక్ష నిర్వహణలో తీవ్రమైన అక్రమాలు జరిగాయన్నారు జగన్. దాదాపు 3.5 లక్షల మంది టీచర్ అభ్యర్థుల భవిష్యత్తును పణంగా పెట్టారని ఆరోపించారు. డిఎస్సీ పరీక్ష నిర్వహణలో జరిగిన అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా ఉన్న లోకేష్ తన పదవికి రాజీనామా చేస్తారా అంటూ జగన్ ప్రశ్నించారు. ఈ అంశంలో సీఎం చంద్రబాబు వైఖరిపై మండిపడ్డారు. ఎన్డీఏ ప్రభుత్వం గొప్పగా చెప్పుకునే ప్రమాణాలు, విలువలకు పూర్తిగా పాతరా వేస్తూ చంద్రబాబు తన కొడుకు పదవిని కాపాడుకుంటారా అని నిలదీశారు. ఏపీని కరోనా టెన్షన్ పెడుతోంది. కోవిడ్ పాజిటివ్ వచ్చిన వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. లేటెస్ట్ గా రాష్ట్రంలో 10 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. కొత్త వాటితో కలిపి ఏపీలో కరోనా కేసుల సంఖ్య 49కి చేరిందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరకు 5గురు కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు 302 మందికి పరీక్షలు నిర్వహించారు. కరోనా బాధితుల్లో ప్రస్తుతం 24 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరో 16 మంది ఇంటి దగ్గరే వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఇప్పటి వరకు 4 మృతి చెందారు. కొత్త కేసులు నమోదవుతుండటంతో అధికారులు అలర్ట్ అయ్యారు. టెస్టింగ్, ట్రేసింగ్ పై దృష్టి పెట్టారు. అన్ని ఆసుపత్రుల్లో కరోనా బాధితుల కోసం ప్రత్యేక బెడ్లను సిద్ధం చేశారు. అవసరమైన మందులు, పరికరాలు, పరీక్షా కిట్లు, వైద్య సామాగ్రిని అందుబాటులో ఉంచుతున్నారు. రైతులకు అండగా ఉండాల్సిన సహకార సంఘాల్లో ₹1 స్కామ్ జరిగింది. ఏలూరు జిల్లా టి నర్సాపురం మండలం మక్కినవారిగూడెం సొసైటీలో ₹2 కోట్ల పైగా సొమ్ము మాయమవ్వడం కలకలం రేపుతోంది. ఏళ్ల తరబడి జరుగుతున్న ఈ భారీ కుంభకోణాన్ని కప్పిపుచ్చేందుకు చిరు ఉద్యోగి సిరిమల్ల తేజపై నెపం నెట్టేసేందుకు అధికారులు కుట్ర పన్నుతున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. మనస్తాపంతో ఆ ఉద్యోగి ఆత్మహత్య యత్నానికి పాల్పడడం ఈ వ్యవహారంలో ఉన్న తీవ్రతకు అద్దం పడుతోంది. ప్రస్తుతం ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులే విచారణ పేరిట కాలయాపన చేస్తుండటంతో సహకార శాఖ అంతర్గత విచారణను రైతులు తీవ్రంగా నిరసిస్తున్నారు. అందుకే చట్టబద్ధమైన సెక్షన్ 53 ఎంక్వైరీ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ ఏర్పాట్లు ప్రత్యక్ష ప్రసారం కోసం భారీ ఎల్ఈడీ స్క్రీన్ ఏర్పాటు చేశారు. అల్లూరి జిల్లా పాడేరు పాత బస్టాండ్ కూడలిలో ఈ ఎల్ఈడీ స్క్రీన్లను జిల్లా కలెక్టర్ నిశాంతి ప్రారంభించారు. ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఎయిర్పోర్ట్ను ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ఆగస్టు 1 వరకు ఎయిర్పోర్ట్లో జరుగుతున్న ఏర్పాట్లను ప్రజలు ప్రత్యక్షంగా వీక్షించేలా లైవ్ స్ట్రీమింగ్ ఏర్పాటు చేశారు.
పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం కురుపాం మండలాల్లో పోలీసులకు సవాల్ విసురుతున్నారు దొంగలు. గుమ్మలక్ష్మీపురంలో పట్టుపగలి 4 ఇళ్లలో దొంగతనం చేశారు కేటుగాలు. మొండెంకల్లు గ్రామంలో సీసీటీవీ వైర్లు కట్ చేసి ఇంట్లోకి చొరబడి చోరీ చేశారు. ప్రశాంతంగా ఉండే ఏజెన్సీ ప్రాంతంలో వరుస దొంగతనాలు జరగడంతో ప్రజలు భయోందోళనలకు గురవుతున్నారు. చోరీ కేసులు నమోదవుతున్నా వాటిని ఛేదించడంలో పోలీసులు విఫలమవుతున్నారని, ఏజెన్సీ ప్రాంతంలో నిఘా వ్యవస్థ నిర్వీర్యమవుతుందంటూ ఆరోపిస్తున్నారు ఏజెన్సీ వాసులు. వెల్కమ్ బ్యాక్. కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషిని నియమించింది ప్రభుత్వం. ఆయనకు అదనపు బాధ్యతలు అప్పగించింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను రాష్ట్రపతి ముర్ము ఆమోదించారు. కొత్త విద్యాశాఖ మంత్రిగా నియమితులైన ప్రహ్లాద్ జోషి కర్ణాటకకు చెందిన నాయకుడు. ప్రస్తుతం ఆయన వినియోగదారుల వ్యవహారాలు, ఆహార ప్రజా పంపిణీ, రెన్యూవబుల్ ఎనర్జీ శాఖల మంత్రిగా పనిచేస్తున్నారు. ఆయనకు విద్యాశాఖ అదనపు బాధ్యతలు అప్పగించారు ప్రధాని మోడీ. 2019 నుంచి 2024 వరకు మోడీ రెండో ప్రభుత్వంలో గనులు, బొగ్గు శాఖల మంత్రిగాను పనిచేశారు. అలాగే పార్లమెంటరీ వ్యవహారాల శాఖను కూడా నిర్వహించారు. 2004 నుంచి ధార్వాడ్ నియోజకవర్గం నుంచి వరుసగా లోక్సభకు ఎన్నికవుతున్నారు. ఓటమన్నదే లేకుండా వరుసగా 5 సార్లు ఎంపీగా గెలిచారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో ఢిల్లీ వేదికగా రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. కేంద్ర మంత్రివర్గంలో భారీ మార్పులు, చేర్పులకు దారితీసే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ పరిణామాలు ఇతర రాష్ట్రాల రాజకీయాలపైన తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బీజేపీ అధిష్టానం రంగంలోకి దిగి తదుపరి వ్యూహాలపై దృష్టి సారించింది. ఈ క్రమంలో అధిష్టానం అత్యవసర పిలుపు రావడంతో మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే వెంటనే ఢిల్లీకి వెళ్లినట్లు సమాచారం. కేంద్ర మంత్రివర్గంలో మార్పులతో పాటు రాష్ట్ర రాజకీయాల వ్యూహాలు, మిత్రపక్షాల సర్దుబాట్లపై వీరితో చర్చించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా అత్యవసరంగా భేటీ అయ్యారు. ప్రధాన్ రాజీనామా, తదుపరి కార్యాచరణ, దేశంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులపై వారు చర్చిస్తున్నట్లు సమాచారం. దీంతో దేశ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కొంతకాలంగా పరారీలో ఉన్న మహారాష్ట్ర టెట్ పేపర్ లీక్ కేసులో ప్రధాన నిందితుడు విజేంద్ర గుప్తా ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు అతడు బీహార్లో ఉన్నట్లు గుర్తించి అక్కడికి వెళ్లి పట్టుకున్నారు. ఈ కేసులో మరో నిందితుడైన అతడి అనుచరుని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పేపర్ లీక్ రాకెట్తో విజేంద్ర గుప్తా భార్యకు కూడా సంబంధం ఉందని, సిండికేట్ కు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు ఈమె సమక్షంలోనే జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. ఢిల్లీ, పాట్నాలతో ఆస్తుల కొనుగోలుపై దర్యాప్తు చేస్తున్నారు. విజేంద్ర గుప్తా భార్యతో సహా 12 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. దేశవ్యాప్తంగా అనేక పరీక్షల పత్రాల లీక్ కేసులతో విజేంద్ర గుప్తాకు సంబంధం ఉన్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం మహారాష్ట్ర పోలీసులు విజేంద్ర గుప్తాను ట్రాన్సిట్ రిమాండ్పై మహారాష్ట్రకు తీసుకువచ్చారు. అంతర్జాతీయ ప్రయాణికుల కోసం ఉద్దేశించిన ఎయిర్ సువిధ 2.0 పోర్టల్ పేరుతో కొన్ని నకిలీ వెబ్సైట్లు మోసాలకు పాల్పడుతున్నాయి. ఈ అంశంలో ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. ఈ నకిలీ సైట్లు ప్యాసింజర్ల నుంచి వ్యక్తిగత వివరాలు సేకరించి వారిని పేమెంట్ గేట్వేలకు మళ్లించి డబ్బులు వసూలు చేస్తున్నాయని పేర్కొంది. ఎయిర్ సువిధ 2.0 సేవలు పూర్తిగా ఉచితమని, సెల్ఫ్ డిక్లరేషన్ ఫారం సమర్పించడానికి ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ప్యాసింజర్లు తమ వ్యక్తిగత లేదా ప్రయాణ సంబంధిత సమాచారాన్ని షేర్ చేసి ముందు వెబ్సైట్ యూఆర్ఎల్ను జాగ్రత్తగా పరిశీలించాలని సూచించింది. అనాధికారిక వెబ్సైట్లో ఎలాంటి చెల్లింపులు చేయవద్దని, కేవలం ప్రభుత్వ అధికారిక సమాచారంపైనే ఆధారపడాలని విజ్ఞప్తి చేసింది. రేపు లోక్సభలో పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫెయిర్ మీన్స్ సవరణ బిల్లు 2026ను ప్రవేశపెట్టనుంది కేంద్రం. పబ్లిక్ ఎగ్జామినేషన్స్ చట్టం 2024లో మార్పులు చేయడానికి ఈ సవరణ బిల్లును సభ ముందుకు తీసుకువస్తున్నారు. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ప్రవేశపెడతారు. ఇందులో పబ్లిక్ ఎగ్జామినేషన్స్ చట్టం 2024లో సవరణల ప్రతిపాదనలు చేశారు. పరీక్షల్లో అక్రమాలను అడ్డుకోవడమే లక్ష్యంగా చట్టంలో మార్పులు చేస్తున్నామని కేంద్రం చెబుతోంది. పార్లమెంటు శాసన కార్యక్రమాల ఎజెండాలో బిల్లుకు చోటు దక్కింది. మరోవైపు పేపర్ లీక్లకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించేందుకు కేంద్రం సిద్ధమైంది. ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో 2024 నాటి ప్రవేశ పరీక్షలు అక్రమ పద్ధతుల నివారణ చేయడానికి సవరణలు చేశారు. వీటిని కేబినెట్ ఆమోదించింది. ప్రశ్నాపత్రాల లీక్ల ఘటనలో దోషులకు 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, 10 కోట్ల రూపాయల వరకు జరిమానా విధించేలా
ముసాయిదా బిల్లును రూపొందించనున్నట్లు తెలుస్తోంది. సినీ ఇండస్ట్రీపై మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. హిందీ సినిమాలో నటీనటులకు వైవిధ్యమైన పాత్రలను ఎంచుకునే స్వేచ్ఛ ఎక్కువగా ఉంటుందన్న తమన్నా కేవలం గ్లామర్కే పరిమితం కాకుండా నటనకు ప్రాధాన్యం ఉన్న రోల్స్తో తమ ప్రతిభను చాటుకునే అవకాశం దక్కుతుందని ఆమె తెలిపింది. హైదరాబాద్లో నేటి నుంచి నెల 31 వరకు మోస్తారు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదే సమయంలో ఉత్తర, పశ్చిమ, తూర్పు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, వికారాబాద్ జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. మరోవైపు ఐఎండీ హైదరాబాద్ విభాగం సైతం తెలంగాణలోని కొన్ని ప్రాంతాలకు భారీ వర్ష సూచనతో కూడిన ఎల్లో అలర్ట్ జారీ చేసింది.